హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టీ మార్కెట్ అంటారు. సో మనకి నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ, లేదంటే సెన్సెక్స్లో కానీ మార్కెట్ అనేది మనకి రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినా కూడా మార్కెట్ అనేది రివర్సల్ అవుతుంది కదా. సో ఈ రివర్సల్లో మనం చాలా స్ట్రాటజీస్ అయితే యూజ్ చేస్తాం అన్నమాట. ప్రైస్ యాక్షన్ కావచ్చు, లేకపోతే చార్ట్ ప్యాటర్న్స్ కావచ్చు, చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే మనం యూజ్ చేసి అయితే ఎంట్రీ పొజిషన్స్ అయితే తీసుకుంటాము. సో అందులో భాగంగానే మీకు నేను ఆల్రెడీ డబ్ల్యూ ప్యాటర్న్ అని చెప్పేసి, ఎం ప్యాటర్న్ అని చెప్పేసి, లైక్ రౌండింగ్ టాప్ పార్ట్ అని చెప్పేసి కొన్ని స్ట్రాటజీస్ సంబంధించిన వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. సో వాటికి సంబంధించిన మీకు లింక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అవి కూడా ఒకసారి అయితే చూడండి. సో అందులో భాగానే ఈ చాట్ ప్యాటర్న్ సంబంధించిన దాంట్లోనే మీకు ఒక కొత్త స్ట్రాటజీ అయితే చెప్తానండి. అదే మనకు వచ్చేసి చూడండి, ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ స్ట్రాటజీ అన్నమాట. సో దీని గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. సో మనము ఇది ఎలా ఏర్పడుతుంది, మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ మనము స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఏందనేది నేనైతే చెప్తాను చూడండి. సో మనకి మార్కెట్ అనేది ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉందండి. మార్కెట్ అనేది మనకి అప్ ట్రెండ్లో ఉంది కదా. సో ఇక్కడ మనకి ఏదైతే మనకి రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చాక మార్కెట్ అనేది సో ఇలా రౌండ్లా మనకి ఇలా రౌండ్గా అయితే క్రియేట్ అవుతుంది. సో వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఫుల్ బ్యాక్ దగ్గర మార్కెట్ అనేది మళ్ళీ రివర్సల్ అవుతుందండి. సో రివర్సల్ అయినప్పుడు మనం అనేది ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ అయితే గీసుకుంటామండి. సపోర్ట్ లైన్ అనేది మనకు ఎవ్రీ బ్రోకర్లో అయితే మనమైతే యాడ్ చేసుకోవచ్చు కదా. సో మార్కెట్ అనేది సపోర్ట్ దగ్గర మళ్ళీ పైకి వెళ్ళి సో చూడండి ఇలా మళ్ళీ ఇలా మనకైతే కప్ ఉంటుంది కదా, మనకు ఒక టీ కప్ ఉంటుంది కదా. సో టీ కప్ హ్యాండిల్ లాగా ఇలా ఏర్పడుతుంది అనమాట. ఒక 5-6 క్యాండిల్స్ ఇట్లా ఏర్పడి సో మార్కెట్ అనేది ఈ సపోర్ట్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో సో అక్కడ మనము ఎంట్రీ పొజిషన్ అయితే తీసుకుంటామండి. ఎంట్రీ పొజిషన్ తీసుకుని ఇక్కడ హై ఏదైతే ఉందో దాన్ని మనము స్టాప్ లాస్గా అయితే పెట్టుకుంటాము. చూడండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది క్యాండిల్ స్టిక్స్. సో చూడండి ఇది ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ సంబంధించిన ప్యాటర్న్ అనమాట. సో మార్కెట్ అనేది సో చూడండి అప్ ట్రెండ్లో ఉంది. మార్కెట్ అనేది ఇలా అప్ ట్రెండ్లో ఉంది. ఇలా వచ్చేసి మనకి ఇక్కడ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. సో మనం ఈ ఫుల్ ప్యాక్ అనేది ఇక్కడ సపోర్ట్ లైన్ అయితే గీసుకుంటాం కదా, గీసుకొని సో పైకి వెళ్ళి మళ్ళీ ఇచ్చేస్తుంది అనమాట. ఒక చూడండి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది కదా. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి బ్రేక్ అయినప్పుడు మనం ఎంట్రీ అయితే తీసుకుంటామండి. సో పైన ఏదైతే ఉందో మనకి హై ఏదైతే ఉందో దాన్ని అయితే స్టాప్ లాస్గా పెట్టుకుంటాము. సో ఈ విధంగానైతే మనము రివర్సల్ అయితే తీసుకోవచ్చు. మేము నిఫ్టీలో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, సెన్సెక్స్లో కావచ్చు. సో ఈ విధమైన స్ట్రాటజీలు అయితే యూజ్ చేసి రివర్సల్లో ఎంట్రీ పొజిషన్స్ అయితే తీసుకుంటారండి. సో మార్కెట్ సో ఇలా వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్ళి కూడా మళ్ళా చూడండి ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి సో ఇట్లా మనకి ఇట్లా ఇది ఎం ప్యాటర్న్ అంటాం. సో ఇది ఎం ప్యాటర్న్ అంటాము. సో లేదు మార్కెట్ అనేది ఇట్లా వెళ్ళిపోయి ఒకసారి ఇలా కూడా రావచ్చు అన్నమాట. అంటే లైక్ సో చూడండి. సో ఇక్కడ వచ్చేసి మార్కెట్ అనేది ఇట్లా వచ్చి ఇక్కడ కూడా అవ్వచ్చు అన్నమాట. ఇక్కడ కూడా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది ఇక్కడ కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ అనేది మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మనం ఎంట్రీ ప్లాన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఆల్రెడీ లింక్లో ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి. మీకు ఈజీ అనమాట. బిగినర్స్కి అయితే ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. జస్ట్ ఏం లేదు, మార్కెట్ అనేది రెసిస్టెన్స్ దగ్గర ఇలా ఏర్పడి జస్ట్ ఇట్లా మనకు కప్ ఉంటుంది కదా. సో ఇలా ఏర్పడి దాన్ని బ్రేక్ ఇస్తుందంటే ఎంట్రీ తీసుకుంటాం, పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఈజీగా. 1:1 కానీ 1:2 కానీ మనమైతే ట్రేడింగ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు అండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.